అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో మాదైతే పక్కా విలేజ్ అనమాట. ఈ వీడియోలో అయితే నేను మీకు మార్నింగ్ నుంచి అంటే 10 వరకు అయితే ఒక విలేజ్ ఉమెన్ ఏ వర్క్స్ అయితే చేస్తారో దాన్ని అయితే నేను రికార్డ్ చేశాను. మా అమ్మగారండి మార్నింగ్ అయితే లేచారు. ఎవ్రీడే అయితే 5కి అలా లేస్తారు. ఈరోజు కొద్దిగా లేట్ అయిందనమాట. 5:30కి అలా లేచారు. సో లేచిన వెంటనే వాకిలి మొత్తం ఊడ్చేసి కలేపు అయితే చల్లారనమాట. యాక్చువల్గా రోజు పెండతో నీళ్ళతో అయితే చల్లుతారు. ఈరోజు పెండ లేదు. సో అందుకే అలా ఉత్తి నీళ్ళు అయితే చల్లేశారు. సో వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకైతే లేచారండి. వాళ్ళు కూడా పనులన్నీ అయితే స్టార్ట్ చేశారు. అమ్మ కలేపు చల్లటం ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ముగ్గు అయితే ఇలా పెట్టేశారండి. మొత్తం ముగ్గు అంతా కూడా వేశారనమాట. వాకిలి ఇదంతా కూడా. నెక్స్ట్ మన హీరోస్ వీళ్ళైతే వచ్చేసారనమాట. కోళ్ళు అండి. మా నాన్నగారు అయితే కోళ్ళు పెంచుతారనమాట. సో మనం నిద్ర లేచాం కదా, ఇంకా వాటిని కూడా నిద్ర లేపేసి నానైతే వాటికి బియ్యం ఒడ్లు ఇవైతే వేస్తున్నారనమాట. కోళ్ళు ఇవన్నీ కూడా ఒక 4 ఫ్యామిలీల వరకు అయితే ఉన్నాయండి. అన్నిటిని ఒకేసారి కనుక వదిలేస్తే అవి ఇంకా కొట్టుకుంటాయి కూడా. ఏవి కూడా అవి సరిగ్గా తినవన్నమాట. సో అందుకే నాన్న అయితే ఒక్కొక్క ఫ్యామిలీ కోళ్ళని అయితే ఒక్కొక్కసారి అయితే వదిలిపెట్టి వాటికైతే బియ్యం అలా వేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోళ్ళు ఇవన్నీ కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఇవే అనమాట. వాళ్ళమ్మ అందులోనే అన్నీ మిక్స్ అయి ఉంటాయి. బట్ వాటికే పడవన్నమాట. పొద్దాల కొట్టుకుంటూ ఉంటాయి అవి అయితే. సో నెక్స్ట్ అమ్మ అయితే బట్టలు నానపెట్టేసింది అనమాట బట్టలు తోవటానికి. నెక్స్ట్ ఇంకా గిన్నెలు ఇవన్నీ కూడా అయితే టబ్బులో వేసారండి కడగటానికి. ఒక పక్క ఇంకా టీ కూడా రెడీ చేశారనమాట నాన్నగారికి అయితే. పెట్టడం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ వేసేసుకుని అయితే మా అమ్మ అయితే చిన్నగా రుద్దుతూ ఉందనమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేస్తుంది. ఈ గిన్నెలన్నీ రుద్దుకుంటా అమ్మ అయితే నేను వాడిన వీటిలో సగమే, ఇంకా మిగిలినవన్నీ మీరే ఎక్స్ట్రాగా వాడి పడేసి అక్కడైతే పడేస్తారు, కడగరు ఏం చేయరు అన్నట్టుగా అయితే అనుకుంటే కడిగేసింది మొత్తం కూడా. అందరింట్లో జరిగేది కామన్ అనమాట అదైతే. నెక్స్ట్ ఇంకా ఉన్న రూమ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేశారు అమ్మ. పనులన్నీ అయిపోయిన తర్వాత అమ్మ అయితే బ్రష్ చేస్తున్నారు. ఇంకా బట్టలు ఉతకడం అయితే పెండింగ్ అండి, చేస్తారనమాట. టీ తాగిన తర్వాత కొద్దిగా ఎనర్జీ వస్తుంది కదా, సో అప్పుడు బట్టలు అయితే ఉతుకుతారు. మీరు చూస్తున్నారు కదా విలేజ్ చాలా బాగుంటుందండి. మా ఊరైతే ఇదంతా కూడా చాలా గ్రీనరీగా ఇదంతా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనతో పాటు ఈ కోతులు కూడా లేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, మార్నింగ్ కల్లా వచ్చేస్తాయి. అవి కూడా హడావుడి చేస్తూ ఉంటాయి అనమాట. అమ్మ బ్రష్ చేయటం ఇదంతా అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే చేస్తున్నారనమాట ఈరోజు టిఫిన్కి ఇదంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పటి వరకు ఎన్ని పనులు చేశారండి అమ్మ అయితే. ఇవన్నీ కూడా 1 అవర్ 1.5 అవర్లు అయితే చేశారు. వాళ్ళకైతే అలవాటు కదా, సో అందుకనే స్పీడ్గా అలాగైతే చేస్తుంటారు. ఇడ్లీ అయితే చేసేసి గ్యాస్ మీద అయితే పెట్టిందండి. ఇంకా అమ్మ అయితే టీ తాగారనమాట. నెక్స్ట్ కొద్దిగా ఎనర్జీ అయితే తెచ్చుకుంది. ఇంకా బట్టలు ఉతకడానికి అయితే రెడీ అయిపోయారు. ఇంక ఈ బట్టలు ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే ఉతుకుతున్నారండి. యాక్చువల్గా మా ఊర్లో అయితే కాలువ ఉంటుంది. ఎండాకాలం కాబట్టి కాలువలో వాటర్ అనేవి రావట్లేదు. సో అందుకనే ఇంటి దగ్గరే ఉతుకుతారు బట్టలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ మా నాన్నగారు అయితే టీ తాగి ఇడ్లీ తినేసి గవర్నమెంట్ పనికి అయితే స్టార్ట్ అయిపోయారనమాట. అదేనండి సమ్మర్లో చేసేది కరువు పని అనమాట. దానికి కావాల్సిన ఆయుధాలు ఇవన్నీ కూడా అయితే సైకిల్కి ఇలా కట్టేసుకొని వెళ్తున్నారు. గడ్డపార పార ఇవన్నీ కూడా. మా ఇంట్లో ఉప్పులమ్మ తల్లి గుడి అయితే ఉంటుందండి, చిన్న గుడి. సో నాన్న ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ అక్కడ దండం పెట్టుకుని అయితే వెళ్తారనమాట. సో నాన్నగారు అయితే వెళ్ళిపోయారు కరువు పనికి. నెక్స్ట్ అమ్మ అయితే బట్టలన్నీ ఉతికేసింది. నేనైతే జాడిచ్చి ఇలా అయితే ఎండేసాను అనమాట. అమ్మ కూడా కరువు పనికి వెళ్ళిపోయిందండి. ఇంకా అమ్మ వచ్చిన తర్వాత మా కోసం అయితే ఇలా రైస్ పప్పు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారనమాట. ఇంట్లో ఎంతమందికి వేడి వేడి అన్నం మామిడికాయ పచ్చడి అండ్ ఉత్తపప్పు ఇవన్నీ కూడా ఇష్టం అండి. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. వేడిగా అయితే చేసి పెట్టింది అమ్మ. మేమందరం అయితే కూర్చొని తిన్నాం అనమాట. వాళ్ళు అయితే మా మామయ్య వాళ్ళ పిల్లగాళ్ళండి. సో మన తమ్ముళ్ళు ఉన్నారు కదా, అదే చెల్లెళ్ళు వీళ్ళు కూడా అండి కోళ్ళు అనమాట. వాటికి కూడా ఆకలి అవుతుంది కదా, అవి కూడా వచ్చాయి అనమాట. అటు ఇటు తిరిగేసి అయితే అమ్మ వాటికైతే అన్నం కలిపి పెట్టిందనమాట వాటికి కూడా. ఇంకా సో ఈ వర్క్ ఇదంతా కూడా అండి మార్నింగ్ 5:30 నుంచి ఆల్మోస్ట్ 10 వరకు అయితే డైలీ జరిగే రొటీన్ ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.